అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు, ఈ మ్యాక్స్ టీవీ అందరూ ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో, ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని, ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మే నెల జాతకం చూడు చిలకమ్మ ఎలాగుంది ఎలా లేదు, అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి. సింహరాశి వాళ్ళ జాతకం చూడు, ప్రతి ఒక్క ఇంట్లో బాగుండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, నమ్ముకున్న పని సవ్యంగా రావాలి. సింహరాశి వాళ్ళ జాతకం చూడు. మే నెల సింహరాశి వాళ్ళ జాతకంలో ఎలా ఉన్నదంటే, ఎక్కడ పోయినా కానీ వీళ్ళ మాట అహంకారం, కోపం, ఎవరికి లొంగరు, ఎవరికి మాట వినరు. మనసు ఎలాంటివంటే సింహం లాంటి మనుషులు వీళ్ళు. సింహంకి ఎట్లా ఉంటుంది, దాహం, ఆవేశం అలా ఉంటుంది వీళ్ళకు. ఏదున్నా కానీ ఒకరు చెప్పిన మాట ఓడ్చుకోరు. ఒకరు చెడు చెప్పినా కూడా వాడు దగ్గరవాడు, దూరం వాడు, బంధువు, వేరే బంధువు అని చూడరు. ఏదున్నా ఫటాఫట్గా ఎదురుగానే మాట్లాడేస్తే ఎదురుగానే చెప్పేస్తారు. ఇంకా ముందుకు కుటుంబ విషయాల్లో వస్తే కూడా వీళ్ళు ప్రతి ఒక్క పనిలో కష్టంతో ముందుకు వస్తారు. కానీ పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు గౌరవించి గౌరవంతో నడుచుకుంటారు. వీళ్ళు నమ్మిన వాళ్ళకు ప్రాణం ఏనికి కూడా ముందుకుంటారు. నమ్మక ద్రోహం చేశారంటే వీళ్ళు ప్రాణం పోయినా కూడా తిరిగి చూడే రకం కాదు. అలా కాబట్టి ఈ రాశి ఉన్న వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క కుటుంబ విషయాల్లో కోపంతోనే ఉంటారు. చిన్న మాట్లాడినా కూడా కోపాలు వస్తాయి వీళ్ళకు. ఏ మాట చెప్పినా కూడా ఎక్కువ పట్టించుకోరు. ఏ చెప్పినా కూడా ఎక్కువ చెవికి ఎక్కించుకోరు. ఏదున్నా కానీ తన మాటనే సాగాలి, నా మాటనే గెలిపిస్తారని ఉంటారు. కానీ మళ్ళీ ఆవేశం చేస్తారు, కోపాలు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రేమతోనే మళ్ళీ అందరి దగ్గర తెచ్చుకుంటారు. వీళ్ళ మాట హద్దుకు మించి వెళ్తే వీళ్ళు చెప్పిన మాట వీళ్ళ దగ్గరికి రావాల్సింది. అలా కాబట్టి ఈ నెల వీళ్ళకి ఎలాగుందంటే, ఈ సింహరాశి ఉన్న వాళ్ళకు భాగ్యంగానే ఉంది. అనుకున్న పనిలో జయం ఉంది, నమ్ముకున్న పనిలో జయం ఉంది, చేద్దామనుకున్న పనిలో జయం ఉంది. ఎక్కడ వెళ్ళినా ఏ పని చేసినా కూడా అది శుభలగ్నాలు జరుగుతాయి. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా ఏదన్నా గృహప్రవేశం కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కొన్న వాళ్ళు, స్థలం కొనుక్కున్న వాళ్ళు, ఇలాంటి వాహనం కొన్న వాళ్ళు, పెద్ద వాహనం కొనుక్కున్న వాళ్ళ కూడా సమస్యలు మాత్రం ఏమీ లేవు. ఈ సింహరాశి మీద చాలా బాగుంది. కానీ స్త్రీ వాళ్ళ జాతకం చూస్తే అనుకున్న విధానాల్లో, నమ్ముకున్న విధానాల్లో ఓపిక పట్టి చేస్తే అది చాలా భాగ్యంగా ఉంటుంది. కానీ ఇంకా ముందుకు కూడా చేద్దామన్న పనిలో, ప్రతి ఒక్క కుటుంబ విషయాల్లో కొంచెం శాంతి, కొంచెం ఓపిక పడితే ఇది చాలా బాగుంటుంది. దానివలన ప్రతి ఒక్క విషయంలో కూడా కొంత బాగుండాలి, ప్రతి ఒక్క పనిలో కూడా శాంతిగా ఉండాలి. ఇంకా మనకు విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా బయట దేశంలో నా డబ్బు మీద ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, డబ్బుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కూడా ఈ నెల మాత్రం చాలా చక్కదనంగా జరుగుతుంది. ఇంకా దీనివలన వీళ్ళకి అనుకున్న పనిలో, నమ్మిన విధానంలో కూడా శాంతి, ఓపిక పట్టి చేస్తే ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి గెలుపు అన్నదే ఉంటుంది. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, ఇంకా చదువు మీద ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ నెల మాత్రం వీళ్ళకు అద్భుతంగా అంటే మరి చాలా బాగుంది. మీరు ఎవరికి ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఈ స్టార్టింగ్ రోజు ఫస్ట్ నెల పడంగానే మీరు వెళ్ళి అమ్మవారి దర్శనం, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ దేవుడి దర్శనం చేసి మీరు పని మీద బయటికి వెళ్ళండి. ప్రతి ఒక్క పనిలో మీకు అది కలిసి వస్తుంది, మీకు శుభాలు జరుగుతాయి. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంకా మీరు చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కానీ, ఇంకా వాహనం కొనుక్కున్న వాళ్ళు కానీ, ఇంకా కొత్తగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు కానీ, యాత్రలు వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, అలా ప్రతి ఒక్క పని చేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ స్టార్టింగ్ నెల నుంచి ఇంట్లో పూజ పెట్టండి.
మీకు అన్ని పనిలో కలిసి వస్తాయి. ప్రతి ఒక్క పనిలో మీకు భాగ్యరేఖ ఉంటుంది. అందరికీ నమస్కారం.